హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు డే 11 ఆఫ్ 30 days బ్లాగ్ ఛాలెంజ్. సో లాస్ట్ డే అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్పిన కదా, అంటే ముందు రోజు 2 days కింద. సో పొద్దున్నే నేను లేచేసరికి మా వారు పిల్లల్ని లేపారు, అలా బ్రష్ చేయించారు, స్నానాలు చేయించారు, స్కూల్కి కూడా రెడీ చేపిస్తారు. సో అమ్మ లేదు కాబట్టి ఆ పని అంతా మా వారు చేస్తున్నారు. నేను కూడా హెల్ప్ చేయొచ్చు, కానీ నాకు ఆపరేషన్ అయింది కదా రీసెంట్గా. ఆ వీడియో కూడా పెట్టిన మన ఛానల్లో, చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చూడండి. నాకు థర్డ్ టైం సర్జరీ అయింది. నాకు స్టమక్ పెయిన్ వచ్చి స్టమక్లో సిస్ట్ ఫామ్ అయిందనమాట. దాని గురించి ఆపరేషన్ అయింది. సో పిల్లలకు స్నానం చేయించడం అంటే మొత్తం ఇంకే స్నానం చేయించాలి కదా. సో అందుకని అట్లాంటి పనులు ఏం చేయట్లేదు. ఎక్కువ స్ట్రెయిన్ కుట్ల మీద పడేటట్టుగా అట్లాంటి పనులు ఏం చేయట్లేదు. సో పైన కొన్ని వేళ బ్యాగులు సర్దడం, కొంచెం లైట్గా వంట చేయడం అట్లాంటివి మాత్రమే స్టార్ట్ చేశాను. ఇంకా డీప్గా ఏం చేయట్లేదు. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం వండలేదు. పిల్లలకు పాలు గరం చేసి పాలు ఇచ్చి, అండ్ ముందు రోజే నేను రాగి బనానా కేక్ చేసినాను, ముందు రోజు బ్లాగ్లో పెట్టినా కదా. సో అది ఉంటే అదైతే ఖరాబ్ కాదు, 2 days వరకే ఉంటుంది మంచిగా. ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవసరం లేదు, ఎందుకంటే ఇది రెయినీ సీజన్ కాబట్టి చల్లగా ఉంటుంది వెదర్. సో అసలు పాడవదు, 2 days కూడా ఉంటుంది. పొద్దున బాగుంటే రాగి పొద్దున్న తినడం చాలా మంచిది, పిల్లలకి కాల్షియం వస్తుంది. అండ్ అందులోనే ఎక్కువసేపు కూడా ఆకలేదు, అందుకనే పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అది తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నా కోసం ఇక్కడ మా వారు ఆలుపోహా చేస్తారు. నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే అట్లా కలిపినట్టు యాక్టింగ్ చేసా, వీడియో క్యాప్చర్ చేసుకున్నా. ఆ రోజు ఆలుపోహా మొత్తం మా వారే చేసారు. అండ్ ముందు రోజు అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు కాకరకాయ కూర అండ్ నాకు తోటకూర వండేసి వెళ్ళింది, అది కొంచెం ఉంది. సో పిల్లలు కాకరకాయ నిన్ననే సరిగ్గా తినలేదు, అందుకనేసి పిల్లల కోసం వాళ్ళు టమాటా చారు అయితే ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం అని టమాటా చారు ఈజీగా సింపుల్గా అయిపోతుంది. నాకు కూడా కట్టింగ్ చాపింగ్ ఇట్లాంటివి ఏమి ఉండవని నేనైతే టమాటా చారు చేస్తున్నా. చాలా సింపుల్, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మంత్స్ బేబీస్ కూడా పెట్టొచ్చింది మనం, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మంచిగా టమాటాలు ఉడికిచ్చేసుకొని మిక్సీకి వేసేసుకోండి, ప్యూరీలాగా అయిపోతుంది. తర్వాత ఆనియన్స్, ఓన్లీ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పిల్లలు తింటారు అనుకుంటే వేసుకోవచ్చు. మా పిల్లలు అది పెద్దగా ఇష్టపడరు, అందుకని నేను ఓన్లీ ఎల్లిగడ్డలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం ఏమీ వేయట్లేదు, మనము ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తున్నాము, ఇదే కారము. అవి మంచిగా గోలిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా రసం ఉంది కదా, దాన్ని నేను స్ట్రెయిన్ చేసేస్తాను, మళ్ళీ వడగడతాను అనమాట. ఎందుకంటే పిల్లలు అది ముక్కల్లాగా టమాటా ముక్కలు తలుగుతుంటే వాళ్ళు తినరు అన్నట్టు, అది అంత మంచిగా పేస్ట్లాగా కూడా ప్యూరీ కాదు. అందుకని దాన్ని నేను వడగట్టేసి చారులాగా చేసేసిన. అది ఇందులో ఈ పోపులో పోసేసి కొంచెం మసిలిన తర్వాత అది వాటరీగా ఉంది కదా, సో చిక్కబడడానికి కొంచెం బియ్యపిండి కలుపుతున్నా. మామూలుగా అయితే శనగపిండి కలుపుకోవచ్చు, బట్ శనగపిండి నేను తినను. ఈ టమాటా రసం నేను కూడా పోసుకుంటా కాబట్టి చింతపండు ఏమీ వేయలేదు, శనగపిండి కూడా ఏం పోయలేదు, బియ్యపిండి మాత్రమే పోసిన కొంచెం దగ్గర పడడానికి. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానానికి వెళ్ళొచ్చి ఇంకా నేను దీపం పెట్టేసుకున్నా. ఆ రోజు తొలి ఏకాదశి. మా వారిని పెట్టమని చెప్పిన, ఆయనేమో నాకు టైం పడుతుందిలే, నువ్వు పెట్టేసి నేను పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత నైనేషన్ తీసుకొచ్చిన తర్వాత నేను స్నానం చేసుకుంటా, నాకు టైం పడితే నువ్వే పెట్టేసి అన్నారు. అందుకే నేనే దేవునికి పూజ చేసేసుకున్నా ఇంకా ఈరోజు. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe with me. అండ్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత నేనైతే కోకోనట్ వాటర్, నిన్న నైట్ మా పిల్లలు మా వారు కలిసి బయట రైడ్కి వెళ్ళారని చెప్పినా కదా, అట్లా సరదాగా అప్పుడు కోకోనట్ వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. పొద్దుగల వాళ్ళకు కూడా కొన్ని పోసిన, బట్ చల్లగా ఉన్నాయని వాళ్ళు తాగకుండా వెళ్ళిపోయారు. ఇంకా నేను తాగుతున్నా ఇప్పుడు. మా వారిని తాగు నువ్వు కూడా అంటే ఆయన ఇంట్రెస్టింగ్గా ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తున్నారు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పటికే మన ఆయన స్కూల్ టైం అయింది, 12కి వచ్చేస్తే తనను తీసుకురావడానికి వెళ్ళారు మా వారు. ఇంకా తనకు ఎగ్జామ్ అంటే హాల్ టికెట్ ఇచ్చిన నాకు అర్థం కాదు, ఈమెకేం ఎగ్జామ్, ఈమెకి ఏమొస్తాయి అని ఏమీ రావు. స్కూల్ నుంచి పోయి రాగానే హత్తుకుంటుంది, మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందో ఏమో, రాగానే హత్తుకొని అన్నీ చెప్తుంది స్కూల్లో విషయాలు. ఇక్కడ రాగానే ఏం చెప్తుందంటే, నాకు స్నాక్స్ ఎందుకు పెట్టలేదు నువ్వు అని అడుగుతుంది. నేను చెప్పిన బనానా పెట్టినా కదరా అని చెప్పిన. బనానా ఆమెకు కనవలేదంట, బుక్స్ కిందికి స్లేట్ కిందికి పోయి అది పిస అయిపోయింది బనానా అయితే. ఇంకా నేను అది తిననని తీసుకుపోయి డస్ట్బిన్లో పడేసింది. ఇంకా ఆ రోజు స్నాక్స్ ఏం తినలేదంట చెప్తుంది. ఇంకా మా
మా మేడం గారు ఏమీ తినలేదు కదా, స్నాక్స్ ఫుల్ ఆకలి మీద వచ్చారు. పొద్దుగాల కొంచెం రాగి కేక్ తినేసి వెళ్ళారు కదా, ఫుల్ ఆకలి మీద ఉండే, అందుకని రాగానే తినబెట్టగానే తినింది. మామూలుగా అయితే తినే సతాయిస్తుంది, బట్ ఆ రోజు మాత్రం ఆకలి మీద ఉంది, అందుకే తినేసింది. అండ్ ఈరోజు మీషో నుంచి పార్సల్స్ అయితే వచ్చినాయి మనకు కొన్ని, సో అవే ఓపెన్ చేస్తున్నాను నేను. మీకు ఏవైనా ప్రోడక్ట్స్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు ఇన్ కేస్ అవసరం ఉంటేనే తీసుకోండి. అండ్ ఈ 3 పీస్ కుర్తా సెట్ నాకు ఎంత నచ్చిందో. అండ్ కలర్ పెసర కలర్, మీకు పెసర కలర్ అంటే ఐడియా ఉందా? డార్క్ పిస్తా కలర్ అనుకోవచ్చు. పెసర కలర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పెసరలు ఏ కలర్ ఉంటాయి ఆ కలర్లో ఉందన్నమాట. నాకు ఈ కలర్ లేదని నేను ఈ 3 పీస్ కుర్తా సెట్ తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా 3 పీస్ కుర్తా సెట్టే తీసుకున్నా ఈ మధ్య, ఎందుకంటే ఓన్లీ టాప్స్ తీసుకొని మళ్ళీ లెగిన్కి మళ్ళీ చున్నీకి సపరేట్గా కొనుక్కోవడం ఎందుకని 3 పీస్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇది తీసుకున్నా. అండ్ క్వాలిటీ అండ్ సైజ్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. సైజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏ సైజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినానో ఆ సైజే వచ్చి ఇచ్చిర్రు వాళ్ళు. అండ్ ఇది మొత్తం మనకు మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ ప్యాంటుకి కూడా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేసారు. క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, మరి కుచ్చుకునేటట్టు అట్లా ఏం లేదు. నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే నేను ఈ చున్నీ చూసే నాకు నచ్చింది. చున్నీ ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా చాలా బాగుంది. అండ్ బార్డర్స్కి అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి దాని మీద చెమ్కీలు వచ్చినాయి అనమాట. చాలా చాలా బాగుంది, అసలు కుచ్చుకోవట్లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ చిఫాన్ క్లాత్ వచ్చింది చున్నీ వచ్చేసి క్రేప్ టైప్లో. నాకైతే మస్తు నచ్చింది. అండ్ మా వారి రియాక్షన్ ఏదో చూద్దాం రండి. నేను మా వారిని అడిగినా అనమాట, నచ్చిందా, ఉంచుకోవాలా, రిటర్న్ పెట్టాను అని అడుగుతున్నా. మా వారు బాగుంది, కలర్ నీకు లేదు కదా ఉండని అన్నారనమాట. ఒక్కసారి చూడగానే ఆయనకు కూడా అంత నచ్చింది. అండ్ ఇది ఇంకొక పార్సల్, ఇందులో ఏమొచ్చిందో నాకైతే ఐడియా లేదు, ఓపెన్ చేస్తే కానీ తెలీదు ఇందులో ఏముందో. నేనైతే అన్నీ మన బడ్జెట్లో వచ్చేలాంటివే తీసుకున్నా మీషోలో. చాలా చాలా అవి కూడా మనకు యూజ్ అవ్వాలి, ఏది తీసుకున్నా బడ్జెట్లో రావాలి, అది కూడా యూజ్ అవ్వాలని అట్లాంటి ప్రోడక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఏవైనా రివ్యూ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి రివ్యూ ఇస్తాను. నేను మన కిచెన్కి ఒక ట్రెడిషనల్ అండ్ అథెంటిక్ లుక్ రావాలంటే ఈ స్పూన్స్ ఖచ్చితంగా ఉండాలి. చాలా చాలా బాగున్నాయి. నేను ఇంత మంచిగా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ప్రైస్కి అసలు చాలా చాలా న్యాయం చేసినాయి అనమాట. క్వాలిటీ అండ్ వాటి వెయిట్ కానీ చాలా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 times బాగా వచ్చింది, అంత బాగుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఖచ్చితంగా ప్రతి కిచెన్లో ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇదేంటంటే మనకి పిల్లలకి లంచ్ బాక్సులు క్లీన్ చేయడానికి కానీ, వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి కానీ, అవి స్ట్రాలు వచ్చి ఉంటాయి కదా, వాటి మూలలో క్లీన్ చేయడానికి అస్సలు మన తోటి కాదు, స్క్రబ్బర్ తోటి, మామూలుగా బాటిల్ కడిగే బ్రష్ తోటి. బట్ ఇది మాత్రం డీప్గా క్లీన్ చేస్తుంది, హైజీనిక్గా ఉంటుంది. పిల్లలు మెయిన్గా అనారోగ్యానికి గురి కావడానికి కారణాలలో ఇది కూడా ఒకటి ఉంటుంది, మనం బాటిల్ సరిగా క్లీన్ చేయకపోవడం అట్లాంటివి. సో ఇదైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అసలు నాకు బాగా నచ్చినాయి. అండ్ ఆ ప్రైస్కి మనం ఆ ప్రోడక్ట్ని చూస్తే అసలు నమ్మరు. మీషోలో తీసుకున్నామని ఎవరికైనా చెప్తే కూడా అస్సలు నమ్మరు, అంత బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. నేను వాటి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను ప్రోడక్ట్స్ అన్నీ అన్బాక్స్ చేసిన తర్వాత ఇంకా నేను 3 రోజుల బట్టలు మిషన్లో వేసాం కదా, అన్నీ మడత పెడుతున్నాను అనమాట. మెల్లమెల్లగా ఒకటొకటి 1/2 hour అట్లా కూర్చొని మడత పెట్టి అన్నీ ఏ షెల్ఫ్లో ఆ షెల్ఫ్లోకి సర్దుతున్నా. I really thought we might have been it, so my heart was shattered when it took the hit. Oh, I can't imagine అమ్మ ఇంతసేపు నడుము వాల్చకుండా ఇంతసేపు ఉండడమే గ్రేట్. నేను ఒక 1.5 2 hours అవుతుంది నేను నడుము వాల్చక, అందుకు ఒక 10 minutes నాప్ వేసేసిన. ఈలోపు మా వారు టీ పెట్టేసి ఇంకా నన్ను పిల్లల్ని అయితే లేపేసారు. మేము లేచి నేను టీ ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా పిల్లలు స్నాక్స్ కావాలని గోల పెడుతుంటే మొన్న ఓనర్ ఆంటీ వాళ్ళు తెచ్చిచ్చినుండే బ్రెడ్ ప్యాకెట్. ఇదైతే అయ్యంగారి ఆ బేకరీ నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు, అదైతే వెజిటేరియన్స్ బేకరీ అంట, అందుకే ఎప్పుడు అక్కడ నుంచే తెచ్చుకుంటారు వాళ్ళు బ్రెడ్. అట్లే మాకు కూడా ఒకటి తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే చేయబోతున్నా నేను ఎప్పుడు ఎవరి హెల్ప్ లేకుండా ఇట్లా అప్పాలు అయితే చేసిందే లేదు, ఫస్ట్ టైం చేయబోతున్నా. ఎందుకంటే పిల్లలు ఊకే గోల వేస్తున్నారు, ఏదో ఒకటి తినబుద్ధి అవుతుందని. సో అందుకోసానికే వాళ్ళ కోసం అని చేస్తున్నా. ఇందులో నేను పెద్దగా స్ట్రెయిన్ అయింది ఏమీ లేదు, మా వారిని స్ట్రెయిన్ చేసి ప్రెజర్ పెట్టడం తప్ప. వీటి చాలా చాలా సింపుల్. నేనైతే ఈ రెసిపీ మా చిన్నత్తయ్య దగ్గర నేర్చుకున్నా. అసలు ఆవిడ చేస్తుంది స్నాక్స్, పచ్చళ్ళు ఆవిడ చేస్తుంది, ఫుల్ ఇష్టం నాకు, మంచిగా టేస్టీగా ఉంటాయి. మామూలుగా అయితే చల్లటి నీళ్ళతో కలుపుతారు కానీ పిండి, గారప్పలు చేసినా మురుకులు చేసినా కూడా మనం వేడి నీళ్ళు మసలబెట్టి మనం ఏ పిండి అయితే రెడీ చేసుకుంటామో ఆ పిండిని అందులో వేసేస్తే అది మంచిగా ఉడికినట్టయి క్రంచీగా క్రిస్పీగా వస్తాయి మనం చేసే ఏ స్నాక్స్ అయినా కూడా.
ఇదైతే మా చిన్నత్తయ్య దగ్గర నేర్చుకున్నా నేను. అండ్ ఈ పల్లి పొడి ఒక్కటే యాడ్ చేసిన నేను. మీరు కావాలంటే పల్లీలు, పుట్నాలు, నువ్వులు 3 మిక్స్ చేసి పొడి కూడా కలుపుకోవచ్చు. నేనైతే అవి వేయట్లేదు, పుట్నాలు ఇట్లా ఏమి వేయట్లేదు. అండ్ పల్లీలు వేసినా ఇవి నేను అస్సలు తిన్ను, పిల్లలకు మాత్రమే వేస్తాను. ఎందుకంటే ఇంకా పల్లీ చట్నీ, పల్లీలు లాంటివి నేను తినట్లేదు కదా, అందుకోసానికనే. మీరు అస్సలు టెన్షన్ పడకండి, నేను ఒక 2 మాత్రమే వారికి చూపేయడానికి ఎట్లా ప్రెస్ చేయాలి వాటిని ఆయనకు చూపించడానికి మాత్రమే నేను ప్రెస్ చేసి ఆయనకు చూపించిన తర్వాత అంతా ఆయనే చేసిర్రు. Doing all that again, even for one night, to see where it went. Here's the thing, you made your bed, I just got your stay. ఇంకా ఆయన ప్రెస్ చేసి అంతసేపు నేను పక్కన కూర్చొని ఇట్లా అట్లా అని గైడ్ చేసినాను అనమాట. అవి చేసేసిన తర్వాత ఇట్లా కాలవాలని ఒక వాయి వేసి చూపించిన అనమాట, ఎట్లా గోలియాలని. ఎందుకంటే మరీ మాడగొట్టినా మరీ గోలకంటే ముందు తీసేసినా కూడా తినలేం కదా, అందుకే ఆయనకు ఒక వాయి అంతా చూపించిన. ఇట్లా వచ్చేటట్టు ఇట్లా చేయని. ముక్కుడు చిన్నది కదా, పెద్ద ముక్కుడు పైన ఉంది, అది ఎవరు తీస్తాడు అని చిన్న దాంట్లోనే 2-3 గోలిస్తున్నాం అన్నట్టు. ఇవి ఎందుకు వైట్ కలర్లో కనిపిస్తున్నాయంటే ఇలా కారపొడి ఏమి వేయలేదు, లైట్గా పిల్లల కోసం కాబట్టి నేను ఉండి లేనట్టు వేసిన అంతే. మన కోసం, పెద్దవాళ్ళ కోసం అయితే కారం కొంచెం గట్టిగా వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడు స్నాక్స్కి. పిల్లలకైతే ఫుల్ నచ్చినాయి, అందులో అలా డాడీ చేసిండు కదా, వాళ్ళకి ఇంకా మస్తు నచ్చినాయి. అండ్ ఆయన చేస్తున్నంతసేపు మా చిన్న పాప పప్పు ఎందుకు చేస్తుంది నువ్వు చెయ్యి, పప్పు ఎందుకు చేస్తుంది నువ్వు చెయ్యి అని నన్ను విసిగియడము. లేదురా మమ్మీకి అయ్యింది కదా అందుకే నేను చేస్తున్నాను, వాళ్ళ పప్ప సర్ది చెప్పిండు. ఇంకా మాకు ఆ అప్పాలు అయిపోయేసరికి నైట్ 8:30 అయింది. 8:30 అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తే ఇంక అందరం ఎట్లాగో మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి కదా, వాటితో అయితే మా డిన్నర్ చేసేసినాం హ్యాపీగా. మనం ఏం చేసుకున్నాం ఇవాళ చెప్పు. గారప్పలను చేసుకుందాం అని చెప్పు. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నీ మస్తు గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. See you all good night.